పగోడి మీద కోపం పనిముట్ల మీద చూపిస్తున్నావా పెనిమిటి? మర్చిపోలేకపోతుండావా? మరిచిపోవడానికి అది జ్ఞాపకం కాదు, అవమానం. నా ఎదుగుదల ఆగిపోయింది, మర్యాద మంట కలిసిపోయింది, నా సామ్రాజ్యం కూలిపోయింది. 100 ఏళ్ల నా భవిష్యత్తు 20 ఏళ్ల గతం దగ్గరే ఆగిపోయింది కళా. ఆ పెద్దరెడ్డి ప్రాణాలు తీస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు కళా, మనశ్శాంతి ఉండదు. ప్రాణం తీయడం ఎంతసేపు పెనిమిటి? చీర ఎగ్గొట్టి కత్తి చేతిని పట్టాను, చప్పుడు లేకుండా చంపుతా నా కొడుకుని. కానీ 20 ఏళ్ళ ఆకలికి అది సరిపోద్దా? నిన్ను చంపేసుంటే తెల్ల చీర కట్టుకొని పొట్టు చెరిపేసుకొని వారం రోజుల్లో మర్చిపోయి ఉండేదాన్ని. కానీ 10 మందిలో నా పెనిమిటిని పనికి రాని వాడిని చేసి పంపినాడు. వాడిని చంపకూడదు పెనిమిటి, వాడి మీసంలో ఉన్న పౌరుషాన్ని చంపాలా. జనాలు వాడి మీద పెంచుకున్న గౌరవాన్ని చంపాలా. నీకు మాటిస్తున్నాను కదా. ఏమైందిరా? పిల్ల నాకు పిల్లం కావాలేరా? చేల 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 అచని కంట చేల 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 అచని కంట చేల లా 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 లా. ఏం చేస్తున్నావు సిద్ధు? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసు. ఊరి జనాల మీదకి వస్తేనే మీ నాయన ముఖం మీద ఉచ్చపోయించాడు ఆ పెద్దరెడ్డి. మర్చిపోయావా? అది గుర్తు చేయడానికి ఆపావా? నువ్వు తొందరపడుతున్నావని చెప్పడానికి ఆపాను. మా నాన్న పగ నా కోరిక ఎప్పుడు తీర్చుకుందావా అని ఎదురు చూస్తున్నా. దొరికిన అవకాశాన్ని చెడగొట్టావు కదరా పిచ్చిన కొడుకంపారా. కొండారెడ్డి కడుపున చెడపుట్టినావు కదరా. పగోడి బిడ్డ మీద మనసు పడ్డవేంట్రా? సిగ్గులేదు? సిగ్గు నీకే లేదయ్యా. శబ్బాస్రా నా కొడక. వెతుకుతున్న తీగ కాలికి తగిలింది పెనిమిటి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ పెద్దిరెడ్డి నా కొడుకు కాలు కడగాల, కుక్కలాగా నా ఇంటికి కాపలా కాయాలా. పానంగా పెంచుకున్న బిడ్డ ఏడు పినిపిస్తుంటే చూస్తూ సస్తూ బతకాలా నా కొడుకు. దొరికిన అవకాశం పెనిమిటి ఇడసొద్దు.
నేను ఈ కత్తిలో పుట్టిన బాగుండేది కదే. కత్తి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావే? ఏమైంది? ఏమైంది? కొండారెడ్డి రారా నా కొడక. ఎక్కడ్రా నీ కొడుకు? చెప్పు వాడికి, గుర్తు చేయి వాడికి. నిన్ను వదిలేశానని వాణ్ణి కూడా వదిలేస్తాడనుకున్నాడేమో. చంపి పడేస్తా. నా కొడుకు చేసింది తప్పే పెద్దరెడ్డి, ఒప్పుకుంటుండా. కావాలంటే వాడి చేత నీ కాళ్ళు పట్టిస్తా. చూడు కొండారెడ్డి, నీది నాది ఒకే కులం, ఒకే దోవతి. మరి మీ మేనకోడలు ప్రేమించిన వాడిది ఏ కులం? నా కొడుకు చేయి పెడితేనే చంపేస్తా అంటున్నావు కదా, మరి వాడు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు, వాణ్ణేం చేస్తావు? నోరు ముయ్యరా. ఆడపిల్ల మీద నిందలేస్తే నరికేస్తా. నరికే పెద్దిరెడ్డి, నా పెనిమిటి మాట్లాడిన మాట పళ్ళు తప్పైనా నరికేసేయ్. నీ మాట పవర్ ఏంటో నెరిగినోళ్ళం, నీ కత్తి పదునేంటో చూసినోళ్ళం. నీతో అబద్ధాలు ఆడతామా? కొంచెం ఆవేశం తగ్గించి ఆలోచన చెయ్యి. మేము చెప్పినది తప్పైతే నేనే నా పెనిమిటి తల నరికి ముండ మోస్తా. నా కొడుకు తల తీసి నీ కాలు దగ్గర పెడతా. అదే నిజమైతే నా కొడుకు కాలు కడుగుతావా? నీ మేనగోడల్ని నా కొడుక్కిచ్చి పెండ్లి చేస్తావా? చెప్పు పెద్దిరెడ్డి, చెప్పు. నా మేనకోడలు మీద నిందేసినప్పుడే ఈ కత్తిని కంఠం కోసేది. ఆ నింద నిజం కాదని తెలిసిన మరుక్షణం తల కొరివి పెట్టడానికి నీ కొడుకుండడు, పాడగట్టడానికి నీ పాలేర్లుండరు, పిండం పెట్టడానికి నువ్వుండవు. అదే నిజమైతే మహాలక్ష్మి మీదే. మహాలక్ష్మి, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వనుకున్నట్టు రంగా చెడ్డవాడు కాదు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నన్ను నమ్ము. వాస్తవానికి తాగిన మైకులో నీ దగ్గరికి వచ్చాడు, తప్పే. అలా అని తప్పుడు మనిషి కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఆ రోజు మీ ఫ్రెండ్స్ని ఏడిపించింది కూడా మేమే. రంగా అలాంటి వాడు కాదు మహాలక్ష్మి. మహాలక్ష్మి, తప్పు చేసింది మేం కదా, శిక్షిస్తే మమ్మల్ని శిక్షించు. తోటి ఆడపిల్లగా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ రోజు జరిగింది రంగకి ఏమీ తెలీదు. వాస్తవానికి రంగ చాలా మంచోడు. సారీ. మీరే తప్పు చేయనప్పుడు మీరు సారీ చెప్పడం బాగోదు. థ్యాంక్స్ మహాలక్ష్మి, అర్థం చేసుకున్నావు. మరి మీ మేనకోడలు ప్రేమించిన వాడిది ఏ కులం? మేము చెప్పినది తప్పైతే నేనే నా పెనిమిటి తల నరికి ముండ మోస్తా.
నా కొడుకు తల తీసి నీ కాలు దగ్గర పెడతా. అదే నిజమైతే నా కొడుకు కాలు కడుగుతావా? నీ మేనగోడల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా? గాయత్రి, వస్తున్నానండి. ఏంటండి? మహాలక్ష్మిని పిలువు. ఏదో పనుందని వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిందండి. ఏమైందండి? ఏం లేదు. ఏంటో ఈయన మేనకోడలు ఒక్క క్షణం కనిపించకపోతే మనిషి మనిషిలా ఉండడు.